రంది పెట్టుకోకు చెల్లే చెల్లే బాధ పెట్టుకోకు చెల్లెరా చెల్లెరా అని చెల్లెకు తీరదే నువ్వు చెప్పి అన్నగాడు కమలం అన్న వీని చెల్లె నేను కట్టెలకు పోతున్నా అని అన్నగాడు వాడి కట్టెలకు వేయండి ఆ చెల్లె గుడిసెకాడ ఉన్నదా ఆనాడు దినవంతు 12 ఏళ్ళ చెల్లెవై 13 ఏళ్ళ చెల్లె గాని పిల్ల అరసలై బారసగాని పిల్ల బారసలైతా ఉన్నదమ్మా
వాటిని చెల్లిపోతు బాబు 2 బొమ్మల కట్టెలు కొట్టి ఊళ్ళ కట్టెలమ్మి 5 వెచ్చగాడ 10 సంపాదించి అంగట్ల పోయి చెల్లె నీకు శీలన్నారెత్తేరా నాయ చెల్లె రైగలన్నారెత్తారా నాయ చెల్లె నీకు శీల మీద పుట్టింది రైగల మీద పుట్టినప్పుడు చెల్లె నీకు శీలెత్తా రైగలెత్తరా చెల్లెలు నిజంగా నువ్వు పెద్దగానైనవురా నాకన్నా ఎత్తైనవురా మరి ఎటువంటి ఆడవిల్ల తోట కూడా 2 సమానం అంటారు కూడాకు పెరిగినట్టు ఆడవిల్ల పెరుగుద్ది నా ఎత్తు చెల్లవైన గందుకెందుకు రంది పడతాన్నావా అన్నాడే మొగ్గుగట్టి మరి ఎత్తితే మోసను అన్నారు మరి ఆ పిల్ల చంద్రాల దేవి అన్నా నేను మొటవంటి నానోడు చెప్పరాదు నీ శివలార వినరాదు నువ్వు ఊళ్ళకి వెళ్ళిపోయి తెలిసిన తల్లి దగ్గర పోయి చెల్లె గిట్లంటే గట్లంట అది గట్లంటే గిట్లంటుందని నేనన్న మాట మాడ ఎప్పు అన్నా చెల్ల మాట నాడేమో ఏమిటి నా చెల్లెకు ఏమి జరిగేనాని ఆగిరేగిరంగా పిల్లకు ఊరికొచ్చే అవ్వరారా అక్కరారా నా చెల్లెకి ఇట్లంటే గట్లంటది గట్లంటే గిట్లంటుందని పిల్లగాడు మాట చెప్పంగానే తెలిసిన తల్లి కొడుక నువ్వు బాధపడకు బిడ్డ ఇక మేము వస్తున్నామని ఉండరానే అక్కలారా చెల్లెల్లారా తల్లి వీరి బిడ్డలు దాయమ్మరాళ్ళు వత్త వీరి కోడళ్ళు ఉత్తుమరాళ్ళు మరి మన ఊళ్ళో అడుక్కొని తినే ఆ పిల్లగాడు ఆ పిల్ల పెరిగి పెద్దదైందని రారమ్మని ఎవరి గది ఎట్లా ఉంటుందో ముందు గది మనకు కానరాదు ఒకరిని మనం పాపం అన్న దేవుడు మళ్ళా పాపం అన్నయ్యా చాలు అందరాగామైన పురుషగాడి గతి అయ్యో రే బిడ్డ బాధపడకు బిడ్డ బాధపడకు బిడ్డ అని ఆ ధర్మం బట్టి ఆ పిల్లలు గుర్తుండబెట్టి కొడక నీ చెల్లె పెరిగి పెద్దదయింది కావిని మోగిని ఆశపడి మరి పురుష ముందు నిలబడ్డాను అన్నది మరి ఉన్నోనికి రోజు పండుగ లేనోనికి పండుగనే ఆడే పండుగ మరి ఆ గడియ లోపల 9 రోజుల పండుగ లేనోనికి ఉన్నోనికి 15 రోజుల పండుగ అన్నాడు అని మాట చెప్పినప్పుడు పిల్లగాని తల తిరిగిపోయింది చెల్లె నేను ఎంత పెద్దోన్నైతే ఏమైతే నువ్వు ఆడవిల్లవు చెల్లె నువ్వు మగబాయి గాని చెల్లె అని నిశాని కర్రోల గుడిసె ముందు నిలబడ్డాడు చెల్లె గుడిసెల కూర్చున్నది అప్పుడు గుడిసెలు ఉన్న చంద్రాల దేవి అన్నను చూసి ఏమనుకుంటాను అన్న వరాల రాజా తల్లిదండ్రులు చచ్చిపోతే సాధుకున్నోళ్ళు సంపుతానంటే నా చెల్లె నాకెట్లా దొరుకుద్దని సచ్చినోళ్ళు ఎవరన్నా గల్లబడతారా అని నన్నెత్తుకొని ఉరికొచ్చినవా తోడబుట్టినోడు కూడా పెరిగినోడు 2 అన్నదమ్ముల తోడ 2 అన్నలు ఒక చెల్లని ఆ గౌరంగా సాదుకున్నది తల్లి సరవ నాకు 2 కొడుకులు నాకొక్క బిడ్డ అని కొడుకు రాదన్న కొడుకు మహేందరు బిడ్డ మమతవ్వని ప్రేమతోటి సాదుకున్నావా ఈ
ఈనాడు ఆ కొడుకు మహేందరు దూరం అయితే ఆ తమ్ముడు మహేందరు లేడారి అన్న 11 రోజుల బట్టి ఒరి తమ్ముడా దుఃఖం లేనిట్ల దుఃఖం పెట్టి పోతివారా కినుగురి చేయాలలోన దేవుడే ఓర్వలేదార తమ్ముడు నిన్ను నరుడే ఓర్వలేదారా తోడు వాసిపోతివా తమ్ముడా నా కుడి భుజముర తమ్ముడా నాకు తమ్ముడు చిన్నోడైన తెలివి కల్లోడని నేనెంతో సంబరపడ్డా అన్నా అన్నా అని ఆ చెల్లే మమతవ్వా 7 ఇళ్ళ పిల్లి కూరోలే 11 రోజుల బట్టి అన్నని ఇంటికాడ ఉన్నా రేపు తెల్లారినాక నా అత్తగారింటికి పోయిన కాడ ఎటు పోయినవవ్వ అంటే నా తమ్ముడు సిన్నోడు నా మహేందరు నాకు దూరమైండు నా తమ్ముని పండుగ వేసుకోనత్తన్నని చెల్లల్ల చెలకల్లని గాలి కట్టే కర్ర కర్రతోని నీ పాట వాడు అని నీ ఆ మాట మాట్లాడు అని నీ జ్ఞాపకాలు మరవలేవుర తమ్ముడా మాకు మాట ఏమి చెప్పినవు మత మతాన మాయమైపోతివారా మహేందరు తోడు వాసిపోతివా తమ్ముడో తమ్ముడా
అన్నా ఆనాడు కనుక బిడ్డకు ఆదికొచ్చింది అన్నా వరాల రాజా ఆనాడు అనగా నన్ను అటువంటి ఎత్తుకుని నా సెల్లె నాకు ఎట్లా దొరుకుతుంది తోడబుట్టిన తోడు నా సెల్ల బతకాల నేను బతకాలని అవ్వయ్య లేకపోయినా నన్ను పెంచిపోతే చేసేవరా అన్నా సాదుకున్నోళ్ళు సంపుతున్న నన్ను ఎత్తుకొని అడవి గురికొచ్చి ఆయన కష్టం చేసి కానీ కష్టం చేసి పెంచి పెద్ద చేసినావు ఈనాడు అన్నా నువ్వు నాకు పాపమ్మవై నాకు అమ్మమ్మవై నా కావలిగా తన్నవారానా అని ఆ సెల్ల ఏడితే గుడిసెముదుల్లో పడ్డ పిల్లగాడు సెల్లే ఏడవకు నన్ను ఏడిపియకు గట్లు కాలంగానే పడతాయి కానీ గతులు కానరావు ఎవరి గతి ఎట్లా ఉంటుందో ముందు గతి మనకు కానరాదు మనకంటూ మంచి రోజులు రాకపోతాయా ఎప్పటికి కష్టం ఉంటే మనిషి బతుకుతాడా ఎప్పటికి సుఖం ఉన్న మనిషి ఆగుతాడా కొన్నాళ్ళు కష్టం కొన్నాళ్ళు సుఖం సెల్లే నువ్వు ఏడవకు సెల్లలా పేయింది వట్టిదనుకుందాం ఉన్నదే గట్టిదనుకుందాం ఆనాడు ఈనాడు దినదిన ప్రవర్ధమానం 9 రోజులు వెళ్ళి 11వ రోజు నాడు అన్నగాడు చెల్లె ముఖం చూసి దండం పెట్టుడు చెల్లె నా చేతులు ఏముండే పడికి నీ చేతులే పెట్టి నువ్వు సంబర పెట్టాను అన్నాడు అన్నా నువ్వు పెడితే నాకు ఉంటదారా అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టకపోయకున్న పేరున్నదాలు వెంకటేశ్వర్ల గుడి ఎత్తు ఉండాలని కోరుకుంటది అవ్వగారిల్లు కలిగి ఉండాలంటది నువ్వు ఏం పెట్టకున్నా అన్నా నన్ను సెల్లని పిత్త నాకంతే 10,000 అన్నకు దండానికి మారదండం పెట్టినప్పుడు సెల్ల ముఖము చూసి సెల్లే ఆడపిల్లవు ఎదిగిన ఆడపిల్ల ఇంటి వీనుంటే గుండెల వీన కుంపటి ఉన్నంత విధము నువ్వు ఇంట్లోకి వెళ్ళి మాత్రం బయట అన్నా ఇంట్లోనే ఉన్నాను ఈ గుడిసెల్లే ఉండాలి చెల్లె గుడిసెలకి వెళ్ళి మాత్రమే నువ్వు బయటికి రావాలి చెల్లె నిన్న మొన్నటి చెల్లెవు కాదు ఎవరి కన్ను నీ మీద పడద్దు చెల్లె అంటే నిన్న మొన్న ఎట్నో కలిసింది కానీ ఈ గుడిసెలకి వెళ్ళి మాత్రం నేను అచ్చదాకిందనే ఉండాలి మరి అని ఆ గుడిసెల చెల్లి నుంచి అడగబెట్టి అన్నగాడు మాత్రం కట్టెలకు పోతాడు రోజాక రోజు దినాక దినము కట్టెలకు పోయి రాదనుకున్నాడు ఒకనాడు కాకుండా ఒకనాడు నా చెల్లెకు మాత్రం ఏ చెట్టుకు పెట్టే కానీ ఆ చెట్టుకు పెడతాడు మా పోటీగాడు మాకు దొరకపోతాడా అని వీళ్ళు ఎప్పుడు బాధపడుకుంటా ఇక్కడ ఉన్నారు వీళ్ళ కథ ఇక్కడ ఉండని